ఇప్పుడు కృష్ణుడు కురుక్షేత్రం తెలిసిన వాళ్ళకి కూడా వేరేలా అర్థం అవుతుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా దేవుడు అర్థం అవుతారు కదా. సో అందులో భీష్ముడి చావుకి కారణమైన, అశ్వత్థామ చావుకి కారణమైన, ఇంతమంది చావుకి కారణం ఇండైరెక్ట్ గా కృష్ణుడే. కురుక్షేత్రం మొత్తంలోని కొన్ని పార్ట్స్ లో ఆయన చేసిన అన్యాయపు యుద్ధం వల్లే జరిగింది, పాండవులు గెలిచారు. ఎవరు చెప్పారు? అందుకే నేను అడుగుతున్నా దాని తత్వం ఏంటని. చాలా స్పష్టంగా కృష్ణుడు భగవద్గీత చెప్పాడు. ఏమని? నమే ద్వశ్యస్తిన ప్రియ. అన్యాయం ఎవరు చేశారు? దుర్యోధనుడు, కౌరవులు. అవును. ఇప్పుడు నువ్వు లంగా పని చేసావు, సో నిన్ను మింగడానికి ఏ మార్గంలో వచ్చి మింగేయాల్సిందే కదా అన్నాడు. ఎవడు? ఎవడు? దుర్యోధనుడు. ఎవడు? కూర్చో అని ఎవరిని అనాలి? భార్యని అనాలి. ఎవరు వేరే భార్యని అనకూడదు కదా, కాబట్టి తొడ కొట్టాల్సిందేగా. ఆడు తొడ మీద కొట్టాడు, అది తొడ పడగొట్టారు, అందులో అన్యాయం ఉంది. వాళ్ళ రాజ్యం లాక్కున్నాడు, వెనక్కి ఎవరా అన్నారు, ఇవ్వలేదు, అందులో అన్యాయం ఉంది. ఆడి పడగొట్టి తీసుకున్నారు,